మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులుండేవి. ఎవరు అవునన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఇందులో సందేహమే లేదు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజల్లో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని ఆ తర్వాత 3 ఏళ్లకు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో క్యాబినెట్లో స్థానం కోల్పోయారు. అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ను గాబరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించలేకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేని బుజ్జగించాల్సొచ్చింది. జగన్కు బంధువు కూడా అయిన బాలినేని ఇక అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకు వైసీపీలోనే కొనసాగిన నిత్యం అసమ్మతివాదిగానే మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో RRR అంటే అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజులా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. వాటన్నిటినీ అధిగమించి ఎలాగలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యత పార్టీలో దక్కకపోవడం నిరాశని మిగిల్చింది. అయితే ఎలాగలా జనసేనలో ఒకంత ప్రాధాన్యత సాధించుకోవాలి అన్న తాపత్రయంతో అదాని నుంచి జగన్కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకొచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరీ అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకంత సంచలనమే సృష్టించారు. అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్దపీట వేయడానికి దోహదపడలేదు. పార్టీ అధిష్టానం బాలినేని పెద్దగా పట్టించుకోనేలేదు. దీంతో బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపించడమే లేదు, వినిపించడమూ లేదు. దీంతో పొలిటికల్ సర్కిల్స్లో బాలినేని ఏరి ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది.